మిత్రులారా నమస్కారం. ఇంటి వైద్యం అనే ఈ చక్కని కార్యక్రమాల సిరీస్లో మనం ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో అద్భుతమైన విలువైన విషయాలు తెలుసుకుంటున్నాం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఒక ముఖ్యమైన విషయం, అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఇదే ఇమ్యూనిటీని పెంచే పుదీనా జ్యూస్ గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఈ కాలం ప్రత్యేకించి నీళ్లు తాగాలి అని అనిపించదు. అయితే విచిత్రం ఏమిటంటే రాత్రిళ్ళు బాగా చల్లగా ఉంటుంది, అంతే ఉంది కదా అనే పగలు వెళ్తే ఎండ చుర్రుమనిపిస్తూ ఉంటుంది. ఇక దీంతో జలుబు ఇలాంటి సమస్యలు కూడా ఈ కాలం ఎక్కువ వేధిస్తూ ఉంటాయి. అంటే సీజనల్ షిఫ్ట్ వల్ల దీంతో శరీరం నుంచి ద్రవాంశాలు వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే పగలు ఎండ ఒక కారణం అయితే జలుబు మరి ఇవన్నీ స్రావాలి కదా, అందుకని శరీరం నుంచి ఫ్లూయిడ్స్ అన్నీ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇలాంటప్పుడు అస్తమానం ఒక నీళ్ళు తాగాలనిపించదు కాబట్టి నీళ్ళు తాగాలి. అట్లాగని మరి శరీరానికి పోషకతత్వాలు తర్వాత ఈ జలం అంతా అందాలి కాబట్టి పోషకాలు ఉండేటటువంటి ద్రవాలను తాగాలి. దీంట్లో ఇలాంటి ద్రవాలలో కొంచెం మెడికల్ యూజెస్ ఉండేది ఏమిటి అంటే పుదీనా జ్యూస్. దీన్ని తాగితే హాయిగా ఉంటుంది. అలాగే దీంట్లో ఉండేటటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి ఈ ఆవిరయ్యే తత్వాలు ఉండేటటువంటి ఈ కాంపౌండ్స్ వల్ల హాయిగా ఉంటుంది. ముక్కు దెబ్బడ ఇలాంటివి తగ్గుతాయి. అన్నిటికీ మించి దీన్ని తయారు చేయడం చాలా సులభం. శరీరానికి కావలసినటువంటి లవణాలు పోషకాలు వీటన్నిటినీ ఈ పుదీనా అందిస్తుంది. మరి దీన్ని దీన్ని ఎలా తయారు చేసుకోవాలి ఇది మనం తెలుసుకుందాం. దీనికి మీకు కావాల్సింది పుదీనా ఆకులు, నీళ్లు, పంచదార లేదా తేనె, ఉప్పు, ఫైనల్గా నిమ్మరసం. ఇలా సిద్ధం చేసుకోండి. తయారీ చాలా తేలిక. ఒక గుప్పెడు పుదీనా ఆకుల్ని బాగా కడగండి, ఎందుకంటే బయట నుంచి తెస్తాం కాబట్టి. ఒక గ్లాస్ నీళ్లు పోసి మిక్సీలో వేసి గ్రైండ్ చేయండి, అంటే మిక్సీ పట్టండి. ఇప్పుడు దీనికి కొద్దిగా పంచదార, చిటికెడు ఉప్పు, చెంచాడు నిమ్మరసం కలపండి. చక్కెర బదులుగా తేనె అయితే ఇంకా మంచిది. దీంతో మీకు పుదీనా జ్యూస్ అనేది రెడీ అయినట్టే. దీంట్లో బోల్డ్ పోషకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఆరోగ్యపరంగా శక్తిపరంగా మీకు యూస్ఫుల్గా ఉంటాయి. ప్రధానంగా శరీరం డీహైడ్రేషన్కి గురి కాకుండా ఇది చేస్తుంది. ఈ రసాన్ని ఈ సీజన్లో మీరు క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటే ప్రధానంగా జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది. జీర్ణ వ్యవస్థ ఎప్పుడైతే మెరుగైందో అప్పుడు ఇమ్యూనిటీ పెరుగుతుంది. మలబద్ధకం ఇలాంటి సమస్యలు దరిజారకుండా ఉంటాయి. ఫైనల్గా ఈ కాలం మీరు సీజనల్గా వచ్చేటువంటి ఈ సమస్యల్ని దీంతో ఎదుర్కోవచ్చు. ఇలాగా ఈ కాలం మీరు ఈ పుదీనా జ్యూస్ని తయారు చేసుకొని తాగుతూ ఉండండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియటం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ 10 మందికి ఉపయోగపడేలాగా ఈ వీడియో తాలూకు ఆ లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.